రాజ్యాధికార పార్టీ క్లియర్గా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసినాం. మీరు గమనించు, ఇందిరా పార్క్ ధర్నా వార్తను కూడా ఏ పత్రికలో రాకుండా చాలా చాకచక్యంగా, ఇందిరా పార్క్ వార్త కూడా ఏ ఛానల్లో రాకుండా చాలా చాకచక్యంగా, ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వార్తలు మాత్రం శ్రీ చైతన్య, నారాయణ, ప్రభంజనం ఇక చూసిరుగా, ఇక సంచలనం సృష్టించిన ఎస్ఆర్ విద్యా సంస్థలు, ప్రతిభ కనబరిచిన రెసోనెన్స్ కేశవరెడ్డి విద్యా సంస్థల ప్రభంజనం, 10 ఫలితాల్లో భాష్యం విజయబేరి చూసిరు కదా. ఎక్కడైతే పేదవానికి విద్య అందానో ఆ వార్తను రాకుండా ఈ పత్రికలు చాలా జాగ్రత్తగా ఈ ప్రజలకు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి తెలవకుండా అడ్డుకుంటున్నాయి. ఇక్కడ ఏడాదికి 90,000 కోట్ల రూపాయల విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నారు. అందులో 72% రాజకీయ నాయకులదే. ఈ రాజకీయ నాయకులు ఈ మీడియాని కంట్రోల్ చేసి పేద వర్గాలకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి ఉందని అసలు తెలియకుండానే దాచిపెట్టిరు. 2009లో వస్తే ఇప్పటి వరకు తెలియకుండా ఆఫ్ చేసిరు దీన్ని. మరి తల్లిదండ్రులారా నేను అడుగుతా ఉన్నా, మన పిల్లలకు ఫ్రీగా కార్పొరేట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి.